అమ్మా ఆకలేస్తుందమ్మా రామ్మా. నాన్న అమ్మా రామ్మా, నాకు ఆకలేస్తుందమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా. ఇదేంటి ఈ గెటప్ ఏంటి? మీరే చెప్పారుగా భోజేషు మొత్తాన్ని. ఓహో ఎలా ఇచ్చాను రా. తినండి. అమ్మా నాకు తినిపించవా? అయ్యో చిన్న పిల్లల అల్లరి ఏంటి? తినిపిస్తాను, అమ్మలా తినిపిస్తాను. మాతా నానా పాలు. ఏ నానా? పాలు. ఓ పాలా ఇస్తాను. పాలివమ్మా. దా, 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 దా. దా, దా, దా. ఏంటి పడుకో పడుకో. పడుకో. దా, దా, దా. ఏంటి పడుకోవడం ఏంటి? తల్లి తన బిడ్డకి పాలు ఎలా ఇస్తుందో అట్టి చూడండి. ఏంటి అమ్మ ఏంటి అమ్మ అమ్మ అలా పాలిస్తావా నాకు? తల్లివి కదా మరి నువ్వు. ఫాదర్ చూసావా ఎలాంటి తిక్క వేషాలు వేస్తుందో? దానికి జిమ్డాలిస్తా. మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాటించండి. ఇంకేంటన్నయ్య గారి విశేషాలు? ఏముందమ్మా, ఈ సంవత్సరమే వీళ్ళ చెల్లెల్ని మా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాం. ఏంటి? రేపు పంతులు గారు వస్తున్నారు బావా. ఎందుకు? అందుకే. అందుకంటే ఎందుకు? ట్యూబ్లైట్ నీకన్నీ వివరంగా చెప్పాలా? మన ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టడానికి. పంతులు గారు వచ్చి ముహూర్తం పెట్టని నీ పని చెప్తా. నా బర్త్డే రోజు నా చీరకి హోల్ చేసి మరీ ముద్దు పెట్టుకుంటావా? నీ షర్టు ప్యాంటు చింపి ప్రతీకారం తీర్చుకోకపోతే చూడు. ఏంటే తోస్తున్నావు? వచ్చానంటేనా? వస్తావా? రా రా. వానొచ్చినంటే వరదొస్తది, వయసొచ్చినంటే వలపొస్తది, డుమ్ డుమ్ డిగా డిగా ఎదలో ఏదో సెగా. అబ్బా నువ్వెక్కడ దొరికావే? ఆ రోజు నాగార్జున అంటే ఇష్టం అన్నావు, బాలకృష్ణ వెంకటేష్ డైలాగ్ చెప్తున్నావు, ఇప్పుడు చిరంజీవి పాటలు పాడుతున్నావు. అసలు నీ సంగతి ఏంటే? మన స్టైల్ సెపరేట్ బావా. సీజన్ కో హీరో. ఎండాకాలంలో నైస్ నైస్ గా నాగార్జున, చలికాలంలో హాటుగా ఘాటుగా బాలకృష్ణ, వర్షాకాలంలో ఊపిరాడకుండా డాన్స్ చేసే చిరంజీవి, ఈ సీజన్ వెళ్తూ ఆ సీజన్ వచ్చే మధ్యకాలంలో విక్టరీ వెంకీ. ఏమే అసలు నాతో సరిగ్గా కాపురం చేస్తావా? ఏంటి బావా అంత మాట అనేసావు? నీ ముందు వాళ్ళందరూ ఎంత బావా? నాకు చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా నాగార్జున అయినా వెంకటేష్ అయినా అన్ని నువ్వే కదా బావా. అమ్మో అమ్మ వస్తున్నా. ఒట్టి బెదరకొడ్డు. చాలా కంగారుగా ఉందిరా. రేపే పంతులు గారు వచ్చి ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెడతాట. ముందస్తు అనుభవం లేకుండా ఫస్ట్ నైట్ అంటే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? ఐడియారా. ఇప్పుడు ఆ పంతులు గారిని పట్టుకుని మేనేజ్ చేస్తే ఎలా ఉంటుందంటారు? ఎలా ఉన్నా సరే మనోడుగా తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు ఆ పంతులు గారు మనకి ఎక్కడ దొరుకుతాడరా? ఏ గుళ్ళో ఉన్నాడో బల్లో ఉన్నాడు. అంటే వీడు శోభనం ఒక నెల రోజులు వాయిదా వేస్తే కొంత మొత్తం, ఇంకొక శోభనం గురించి వివరాలు చెప్తే కొంత మొత్తం, అంత మొత్తం ఎంత మొత్తం, ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు? మీరే చెప్పండి. నా స్విస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తాను, దాంట్లో వేసేయి. వేరే కొడుకు వదిలేటట్లేదు. ఏమంటారు? ఓకేనా? ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. వంశీనామధేయస్య శోభన ముహూర్తస్య సప్తమం అష్టమం నవమం. ఆహా, వారం రోజుల్లో అబ్బాయి పేరు మీద ఠాగూర్ లాంటి సూపర్ డూపర్ హిట్ ముహూర్తం ఉందండి. మరి ఇంకేం, ఇదే ఖాయం చేయండి. అబ్బాయి జాతకానికి అమ్మాయి శ్రీదేవి జాతకం కలిపితే బాగోలేదండి. వాళ్ళిద్దరికీ బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి పుట్టే పిల్లలు మగవేదవాలనుకోండి, ఏ దావూద్ ఇబ్రహీమో వీరప్పనో పుడతారు. అదే ఆడదేయాలనుకోండి, ఛాయాదేవో సూర్యకాంతమో పుడుతుంది. తెలుసుకోండి. ఇది వద్దులే కానీ వేరే ముహూర్తం ఏదన్నా చూడు. సరే, శ్రీదేవి నామధేయస్య శోభన ముహూర్తస్య 10 రోజుల్లో అమ్మాయి పేరు మీద సింహాద్రి లాంటి బంపర్ హిట్ ముహూర్తం ఉందండి. కానీ అబ్బాయి జాతకం అమ్మాయి జాతకంతో కలిపితే పుట్టే పిల్లలు నేటి రాజకీయ నాయకుల లక్షణాలతో పుట్టే అవకాశాలున్నాయి, తేల్చుకోండి. పంతులు గారు
వీళ్ళకంటే ఆ మొదటి ముహూర్తానికి పుట్టే పిల్లలే నయం కాని ఆ రెండు వదిలేసి మల్లేశ్వర్ లాంటి మంచి ఫ్యామిలీ హిందూ ముహూర్తం పెట్టండి. మల్లేశ్వరి కుదరకపోతే శివ లాంటి ట్రెండ్ సెంటర్ ముహూర్తం డిసైడ్ చేయండి. ఓకే, శ్రీదేవి నామధేయస్య శ్రవణ ముహూర్తస్య. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏ ముహూర్తం అండి, బ్రహ్మాండంగా కుదిరింది. ఏది మల్లేశ్వర శివ? రెండూ కాదు, నరసింహనాయుడు. వచ్చే పౌర్ణమి వదిలేస్తే ఆ తర్వాత వచ్చే పౌర్ణమికి దివ్యమైన ముహూర్తం ఉంది. అంత గొప్ప ముహూర్తమా? ఆ! మహాద్భుతం, ఆశ్చర్యం. ఆ రోజు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు గడియారంలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు మీద ఎక్కే అమృత గడియల్లో ఆ క్షణాల్లో కలిస్తే ఆ పుట్టే పిల్లలు అద్భుతం, ఆశ్చర్యం. హలో, మీకు కాదు వాళ్లకు. ఒక సచిన్ టెండూల్కర్ పుట్టొచ్చు, ఒక ఎన్టీఆర్ పుట్టొచ్చు, ఒక ఐశ్వర్యరాయ్ పుట్టొచ్చు, ఒక కత్రినా కైఫ్ పుట్టొచ్చు. తెలుసుకోండి. ఆలస్యం అయితే అయింది గాని ఆ ముహూర్తమే ఖాయించండి పంతులు గారు. శుభం. ఒరే అనపగా, అయ్యా ఇవన్నీ పట్టుకొచ్చి. అలాగే గురువు గారు. మల్లెపూర్లన్నీ ఇవేనా? ఆ మూల గదిలో ఉన్నాయి, తీసుకొచ్చి తల్లు. ఈయన ఆడవిడేంటి సోమను ఈయనక ఈయన మావిడికా? ఇంకా నిలబడే ఉన్నావేమిట్రా? వెళ్ళు, అలాగే తెస్తాను ఆ గారు. పూలు ఎత్తి తల్లు. ఏం చేస్తున్నారండి? ఇదిగో చూడు, మనవడు బాగా తిండి పుష్టి గలవాడు, పళ్ళు పలహారాలు బాగా ఎక్కువగా పెట్టమని చెప్పు. లేకపోతే ఏ అర్ధరాత్రో ఆకలని బయటికి రాగలడు. దేనికి? మీలాగా బాగా తిని నిద్రపోవడానికా? ఆ రోజు మిమ్మల్ని నిద్ర లేపడానికి వేకువజావయింది. లేవటం లేట్ అయినా నిద్ర లేచిన తర్వాత ఒక్క వారం రోజులు నిన్ను పడుకోనిచ్చారా? అబ్బా, ఊరుకోండి మీరు మరీను. ఆగు, అబ్బా, ఆగు అంటుంటే ఒక్కసారి. ఆదా బర్సే పూరా బర్సే హం బర్సే అక్కుదా ఆఫీస్. ఎవరు? ఆదా బర్సే. ఎవరు బాబు మీరు? వీఆర్ ఫ్రమ్ మున్సిపాలిటీ. ఓ సారీ, వీఆర్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. మీది స్ట్రీట్ లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని మాకి కంప్లైంట్ వచ్చింది. మేము ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదే. మేమే ఇచ్చుకున్నాం. హిందీలో చెప్పు. అదే, మీది స్ట్రీట్ లో కరెంట్ ప్రాబ్లం వస్తే మేము అన్ని ఇల్లు చెక్ చేసుకుని మీ ఇంటికి వచ్చినాము. ఆహా, రేపు రండి. కరెంట్ అవసరం నైటే కదా, అందుకే నైట్ టెస్ట్ చేయడానికి వచ్చారా బిలాల్? ఒకసారి ఇలాగే వైజాగ్ లో లో వోల్టేజ్ ప్రాబ్లం వచ్చి 5 ఇల్లులు తగలబెట్టినాము. సరే 5 ఇల్లులు తగలబడ్డాయి. అయితే తొందరగా చూడండి బాబు. మరే, చెప్తే వినండి. ఒరే రవికాంత్, వైరస్ నా లాగు. వైర్ వచ్చింది, కనెక్షన్ ఇవ్వు. నేను ఇస్తాగా, పర్ఫెక్ట్ గా ఇస్తా. సరే బావా కంగారు పడికే. ఆ మాట నాకు కాదు, లోపలికి వచ్చే మీ చెల్లికి చెప్పు. వెళ్ళు. అలాగే. కంగారట. ఆహా, వచ్చారా కాట్రాజా. డెకరేషన్ గుడ్. మంచం కూడా బాగుంది. బాబు గారు, తాతయ్య గారు పంపించారు. అమ్మాయి గారు రావడం కొంచెం లేట్ అవుతుందంట. ఈలోగే చదవమన్నారు. బాగా చదవండి. ఓకే, నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతే వాచ్ ఆయన. ఈ వాచ్ ఆయనకి ఓనాలను నేర్పిస్తాను. ఈ బుక్ నాకెందుకు? ఈ రోజు నుంచి నేనే ఒక బుక్ రాస్తా. ఈడు మామూలు రాజా కాదురా, పులి రాజానే. దాని బుగ్గ ఇలా కురికేస్తా. ఏం మరదల పిల్ల, మా తమ్ముడిని బెదర కొట్టుకే. పోవద్దునా? మన స్టామినాకి ఈ మంచం తట్టుకుంటుందా? చెక్ చేస్తే పోలా? ఫుల్ స్టార్. వచ్చేసిలా ఉంది. ఆహా, వీడురా మగాడంటే. మావా, ఈ రోజు నీ పంట పండినట్టేరా, చూసుకో. ఆడు ఈడికైనా పెద్ద బ్యాట్స్మెన్ లా ఉన్నాడు. సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ పొద్దున్నే మా అందరికి చెప్పాలి. ఆహా, మన బ్యాట్స్మెన్ కి తగ్గట్టు బౌలర్ రా. చుంటుక్కు బుంటుక్కు చుంటుక్కు రంటైలే అంటదింటిన దిద్దింటిని ఇన్స్టంటైలే చుంటక్క. రేయ్, మ్యాచ్ స్టార్ట్ అయ్యేలా ఉంది, చుట్టుకొని లేవు. రేయ్, వాడి కెపాసిటీ పెగ్గు, వాడు తాగిన 3 పెగ్గలు. వాడు ఇంక అవుట్.
రండి. నేను రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. ఏ బాడీకి మైండ్ కి లింక్ కట్ అయిపోయింది. దేనికి? కొత్త కదా, భయం. ఎందుకు భయం? ఫస్ట్ టైం ఫోబియా. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు భయం, ఫస్ట్ టైం బస్ ఎక్కేటప్పుడు భయం, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు భయం. నిన్ను చూడగానే కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. పని చేయండి. కాళ్ళు చేతులేనా లేక? అబ్బా తొందరగా రండి. ఏమొచ్చేస్తాను నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను, రండి. అది పరిస్థితి. బ్యాట్స్మెన్ అంటే బ్యాట్స్మెన్. దగ్గరకు వచ్చేస్తుంది. వచ్చే ముందు పాలు తాగండి. పాలు. మరేం భయం లేదు, అంతా నేను చూసుకుంటానుగా. కంగారు ఏం వద్దు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఓకే? బ్యాటింగ్ స్టార్ట్ చేసేలా ఉంది. ఆవిడే మా టీమే. దీని అవసరం మనకు లేదు. నీ బ్యాడ్ లక్ రా. నా మాట విని మా స్కూల్లో జాయిన్ అయిపో. మ్యాచ్ స్టార్ట్ అయిందా? ఇక్కడ రారా జుట్టునాయాల, మా బతుకంతా ఇక్కడ పిల్లలైపోయింది. ప్లీజ్ బాబయ్య, ఏంట్రా ధర్మం చేయండి బాబయ్య. పోరా. ఈనాటి బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెనో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.